లైక్ చేయండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే, కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం ప్లాన్ చేస్తాం, ఏం చేయలేదు. ఎగ్స్ తెచ్చారు అన్నయ్య. రేపు మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైసా ఉంది. అయితే మరి సాస్లో ఏమి వేయను, ఉత్తి ప్లేన్ బిర్యానీ, అదే ప్లేన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. వైట్గానే ఓకే. కూర వండిపోతుంది. పొద్దుట కూర వండానండి, అది ఉంచేశారు. ఇప్పుడు మా ఊళ్ళు చూడండి, ఫ్రైడ్ రైస్ అంట. అసలు వీళ్ళని ఏమన్నారంటే మామూలు వాళ్ళు కాదన్నమాట మా ఊళ్ళు. సరేలేండి, నిజమే. వెజిటేబుల్స్ అంటే ఒక క్యాప్సికమ్ ఉంది, క్యారెట్ ఉంది, ఇంకా అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తాను. అంటే మరి స్పైసీగా చేయండి మరి, ఓకేనా? ఓకే ఓకే. అయితే ఇంకా ఫ్రైడ్ రైస్కి అన్నీ రెడీ చేసేసుకుందాం. నడిచేయండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూపిస్తాను మీకు, చూడండి. లైక్ చేయండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే, కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్ చేయండి. అయితే ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాం. కట్ చేయాలి కాబట్టి. అయ్యో, నేను ఆనియన్స్ తెమ్మని చెప్పాను అన్నయ్యకి, తీసుకురాలేదా? పంపించి లోపల నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. సాయిరం వెళ్ళాడండి ఆనియన్స్కి కొత్తిమీర తేవడానికి. అన్నీ ఉన్నాయి. ఇది కూడా నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వే మర్చిపోయావు. 10 సార్లు తిరుగుతున్నారా మీరు. చాలా బాగుంటాయండి వెజిటేబుల్స్, ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకి. అందులో ముఖ్యంగా క్యాబేజ్ ఉంటే మంచిగా బాగుంటుంది టేస్ట్. అయితేనే వెజిటేబుల్స్ ఎక్కువ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. సాస్లో అవి వేయట్లేదు నేను. వేసుకోవచ్చు, సోయా సాస్ వేసుకోవచ్చు, వెనిగర్ వేసుకోవచ్చు, చిల్లీ సాస్ వేయచ్చు. సాస్లు ఇష్టంగా తినేవాళ్ళు అయితే వేసుకోండి. మా వాళ్ళు అలా కూడా ఇష్టంగా తింటారు. సార్ నేనేమనుకుంటున్నానంటే ఈసారి వైట్ కలర్లో వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇదిగోండి, ముందు క్యాప్సికమ్ కట్ చేసేస్తాను. క్యాప్సికమ్ వేసేస్తాను. పిల్లలు ఇష్టంగానే తింటారు. కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకుంటాను. నేను కూరగాయలన్నీ కట్ చేసే లోపల మా పెద్దోడు అలా వెళ్ళి ఇలా తెచ్చేసాడు ఉల్లిపాయలు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు చెప్పానండి, క్యారేజీలకు కూడా కావాలి కదా అని. ఒక 2 పాయలు అయితే తీసుకుంటున్నాను. ప్లెయిన్దే చేస్తున్నాను. ఏమండి మీకు ఓకేనా? కారం అది వేయకుండా చేస్తున్నాను. ఓన్లీ ప్లెయిన్ కింద వేస్తాను అంతే, మసాలా పొడి వేసి. హారిక మళ్ళీ ఆలోచించుకుందంట, ప్లెయిన్ కన్నా కారంది అయితే తినగలనేమో అంటుంది. దాన్ని మట్టికి లేకపోతే సపరేట్గా చేసి ఇవ్వాలి. ఒక్కసారి నిర్ణయాలు మారిపోతాయి. అయితే ఏం చేయమంటారు? ఎంతమంది తిక్కమక్క చేస్తున్నారంటే, డాడీ హారిక ఏమో కొంచెం కారం కావాలంటున్నారు, మొత్తం ఎక్కువ తినలేము, మొహం మొత్తేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఏమో వాళ్ళు అంటున్నారు. సాస్లు ఉంటే కనుక చేసేస్తాను, మామూలుగానే చేసేస్తాను. ఓకేనా? ఇంకా కళ్ళలోంచి మొత్తం పవర్ ఎక్కువగా ఉంది, మరా కారిపోతున్నాయి అసలు వాటర్ మా వాళ్ళ కోసం. మాకు చిన్నప్పుడైతే కావాలని ఉల్లిపల్లి దగ్గర అప్పుడు కూర్చోబెట్టి ఉరుకుతున్నామ్మా. కళ్ళలో ఉన్నది ఎత్తపోతే చాలా మంచిది. అవునా కూర్చోబెట్టానా? మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు. అవునా? కాదు, అప్పుడు మీరు చిన్నోళ్ళు, నా వెనకాలే తిరిగేవారు, అందుకని కూర్చోబెట్టేసి దాన్ని అంతే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఏ దెబ్బలు తగిలించుకుంటారని కూడా చూసుకునేది అనమాట. ఈ కొత్తిమీర కొంచెం ముదురు కాళ్ళు ఉన్నాయి. ఇంకా ఈ ఎండాకాలం వచ్చిందంటే కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కొరవ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కాదులేండి, ఇంకొక 2 నెలలు ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే ఎవరికి ఓటు వేయాలో తెలియట్లేదు, కానీ ఫ్రిడ్జ్లో ఏముంటే దానికే ఓటేస్తాను నేను. ఇది కడగాలి, కడిగేసి వేస్తాను. ఇదిగో ఆనియన్స్ అవి కట్ చేస్తానండి. రైస్ అయితే సోనా మైసూరి తీసుకున్నాను ఫ్రైడ్ రైస్కి.
బాస్మతి రైస్ బాగుంటుంది, సోనా మైసూర్ రైస్ కూడా బాగుంటుంది. అయితే సోనా మైసూర్ రైస్లోకి మనం ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకొని రైస్ కుకింగ్ అయితే ఇందులో ఏం చేస్తున్నా అంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, అలాగే ఇందులోకి కొంచెం లవంగాలు, యాలక్కాయలు, స్పైసెస్ వేస్తారనమాట. కొంచెం మంచి అరోమా వస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం, మరాఠీ మొక్కలు, లవంగ మొక్కలు, స్టార్ ఫ్లవర్ అంటాం కదా అది కూడా వేద్దాం. జీరా, స్టార్ ఫ్లవర్స్ ఉంటాం కదా అది. ఇవ్వండి, ఇంకా కోడిగుడ్లు వేపుతున్నాను. అయితే కొద్దిగా ఆయిల్ వేసాను. ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేసుకుని ఎన్ని రోజులు అయిందో. అవును, బాగుంది. అవునా అమ్మా? సరే, ఈ ఎగ్స్ తీసి జాగ్రత్త చేయి, ఈ షెల్స్. రెస్ట్ ఇప్పుడు నేనేమనట్లేదు. ఈ కవర్లో పెట్టారుకా పొడి చేసి మొక్కల్లో వేస్తే బాగా కాస్తాయి కాయలు అయ్యి, ఫ్రూట్స్ అయ్యి. ఇదిగోండి, ఎగ్ చూసారా, ఆమ్లెట్లా వచ్చేదాకా ఉంచాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత మనం ముక్కలు కింద చేద్దాం. ఇదిగోండి, ఎగ్స్ కొంచెం ఉడికేదాకా ముక్కలు మంచిగా సినిమా పెట్టుకుందాం అనుకుంటున్నారు పిల్లలు. ప్రైమ్ వీడియోలో అయ్యి సినిమాలు వచ్చినాయి కదా, చూస్తానన్నారు. దెయ్యం సినిమాలు, ఫైటింగ్, దెయ్యం సినిమాలు బాగానే చూస్తున్నారు. నాకు ఇష్టంరా థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ మూవీస్. అదే బా, ఇదిగోండి, ఇలాగైతే కొంచెం కాసేపు ఉండాలన్నమాట. లేకపోతే చిన్నగా అయిపోతాయి ఉక్కుర్లాగా. మనకి నీ వాసన వచ్చేస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అంటే అందులో కలిసిపోయి తింటున్నట్టు అనిపించదు. కొంచెం ఇలా పెద్ద పెద్దగా అనుకోండి, ఒక్కొక్క పీస్ తగులుతుంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఒకసారి గట్టిగా వేపుకుందాం, బాగా వేగాలి కొంచెం. దీంట్లో లైట్గా కారం, లైట్గా సాల్ట్ చల్లుదాం. చిటికెడు పసుపు కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, అంతే, ఎక్కువ వేయట్లేదు. నాకు తెలిసి ఇది ఎర్రగా అయిపోతుందేమో రైస్. కారం వేయకూడదు అనుకున్నాను, అలవాట్లో పొరపాటు. బాగుంటుందండి, చూద్దాం. ఇలా వేపాలన్నమాట. అంతే. డాడీ అయితే కారంగానే చేయమన్నారు, కానీ ఇంకా నేను మరి నీ గురించి ప్లేట్ తీసుకుంటానండి. ఇప్పుడు తీసేసుకుందాం ఎగ్ని. ఫ్రైడ్ రైస్ ఒకసారి అన్నీ కలిపి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి. ఏదో చేద్దాం.
నేను నెయ్యి వేసుకుంటున్నానండి, కొద్దిగా నెయ్యి వేసుకుని పెట్టుకుంటున్నాను తాలింపు, అదే ఫ్రైడ్ రైస్. బాగుంటుందని వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి, కరివేపాకు, క్యాప్సికమ్, ఆనియన్స్. ఇలా మూతులు పెద్దగా ఉంటాయి, బాగుంటుంది. క్యారెట్ నెక్స్ట్. క్యాబేజ్ ఇవన్నీ వేసేస్తున్నాను నేను. ఒక దాని తర్వాత కొంచెం కొంచెం వేగిన తర్వాత కూడా వేయచ్చు, అది అందుకని వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇవి కొంచెం బాగా వేగనిద్దాం. మనకి బీన్స్ ఉంటే కనుక ఎక్కువ హైదరాబాద్ ఇక్కడే ఉంటాయి బీన్స్, అయితే ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా, అవి అయితే బాగుంటుంది. అవి మనకు ఒకసారి దొరుకుతాయి, ఒక్కోసారి ఉండవు. ఏమో నెత్తితే ఉంటాయేమో మేబీ, నేను ఎప్పుడూ అంత ట్రై చేయలేదు. పైన ఉంటే కనుక బొబ్బర్లు అవి వేసుకుంటాను. కానీ మీరు ఏం చేస్తారంటే ఫ్రెంచ్ బీన్స్ ఉంటే సన్నగా చాప్ చేసి వేస్తే బాగుంటుంది, టేస్ట్ అద్భుతం. చవట్లు పట్టేస్తాయి. మాకు అందులోని వంటగది ఓపెన్గా ఉండదేమో, కిటికీలు తక్కువేమో, గాలి రావడం కష్టం. ఇప్పుడైతే ఇది కొంచెం లైట్గా చివర్లు బాగా కొంచెం మాడితే ఆ స్మెల్కి స్మోకింగ్ ఫ్లేవర్తో బాగుంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్. వేగనిద్దాం. ఇదిగోండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను, 2 స్పూన్లు వేసుకుంటున్నాను అంతే. అంటే 3 కాదు 2, కొంచెం తక్కువ తీసన్నమాట. ఒకసారి కలుపుకొని ఇవి బాగా దోరగా వేగనివ్వాలండి, కొంచెం ఇంకా దోరగా వేగాలి. ఇది తడేది లేకుండా ఇలాగా పరిచేస్తే బాగుంటుంది. టైం పడుతుంది, ఒక అరగంట అయినా పడుతుంది. వెయిట్ చేయండి, మరి ఆకలి వేస్తుందేమో మీకేరా. తప్పదు కదా మరి. కొద్దిగా మిరియాల పొడి అయితే వేస్తున్నానండి, కొంచెం అంటే పెప్పర్ పొడి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నాను, ఎక్కువ ఏం కాదు, ఒక 1/2 స్పూన్ అనుకోండి. అలాగే మసాలా పొడి కొంచెం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. బాగా ఏగిపోయినాయి, రైస్ వేసేసుకుందాం. సినిమా చూస్తున్నారు ఇద్దరు, డాడీని హారికని. సౌండ్ తగ్గించుకొని వస్తుంది. మనమేమో వీడియో. ఇప్పుడు ఈ రైస్ వేసేద్దాం. ఇప్పుడు కలుపుకుందాం. ఒకసారి కలుపుదాం అన్నీ. ఇది కొంచెం కలిసిన తర్వాత ఇది కూడా వేసేసుకుందాం. ఇది వేసాక కలర్ చేంజ్ అవుతుందేమో చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామే. లైట్గా కొత్తిమీర వేసుకొని బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇది కూడా బాగుంటుంది టేస్ట్, కారం లేకుండా వెజిటబుల్స్ తోటి వెళ్ళిపోతుంది. ఏమైందంటే కొంచెం రైసు ఇది పచ్చి బియ్యమేమో జస్ట్ కొంచెం మెత్తనైంది, పొదురైతే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి రైస్ ఇలా ఉంది.
ఇలా మొత్తం అంతా కలిపేసాయి అనమాట. వేడివేడిగా ఉన్న దాని మీద కలపడం వల్ల కొంచెం అన్నం కలాలి కదా మరి. ఇది వండి వైట్గానే ఉంది, మరి అంత కలర్ అయితే లేదు కదా. ఇంకా మన వాళ్ళకి పెట్టేద్దాం. వెలిగా ఉందా? నేను సిమ్లో పెట్టాను. అవునా, సౌండ్ రాలేదు అని పెట్టాను. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. వడ్డించేద్దాం. చక్కది ఇక్కడ పెట్టు. డిటాక్స్ అయితే అయిపోయినాయి, నీళ్ళు అవగొట్టేసాం. వీళ్ళకి ప్లేట్లో పెట్టిచ్చేస్తాను. వేడివేడిగా తింటే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అయితే ఒక్కొక్కరికి పెట్టేస్తాను. ఓల్డేజ్ తక్కువగా ఉంది, కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇదిగోండి, అందరికీ వడ్డించేస్తాను. హారిక రా తిను, టేస్ట్ చేయి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. టీవీ పెట్టి అవును బాగోదు. ఎలా ఉంది? సరిపోయిందా? కొంచెం రైస్ మెత్తబడింది. తక్కువ వేసేనే. సరే సాయి, డాడీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కిందా? సినిమా ఇది కూడా టేస్ట్ చేయి. మూవీ చూస్తూ తిందామని. ఇది టేస్ట్ చేసి చెప్పు ముందు మన వాళ్ళకి ఎలా ఉందో. నువ్వు ఎలా రారిక చెప్పు, నువ్వు కూడా చెప్పావు కానీ ఎలా ఉందో తిను. నేను కూడా ఫోన్ తీసుకుని తింటాను. ఎలా ఉందో చెప్పు. కాలుతుంది కాలుతుంది, ఊదుకుని తినండి. అన్నీ కూడా సేమ్ చెప్తారు, కొద్దిగా ఉప్పు తక్కువ. బాగుంది. నువ్వు ఉప్పు ఎక్కువ తింటావు కదరా, ఆరికి ఉప్పు తక్కువ అని చెప్పింది. కొంచెం మెత్తబడి సరే ఇదేనండి. కొంచెం టీవీలో పడి నేను కూడా రైస్ మెత్తపడింది. అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. మీరు కూడా అంతేనా? ఎప్పుడైనా ఏదైనా టీవీ చూస్తాం మర్చిపోయారా? నేనైతే అలాగే మర్చిపోయాను ఇప్పుడు, కానీ అయినా చేసేసాను. వేస్ట్ చేయకూడదు కదా. బాగుందా? మరి హారికేట్ ఉప్పు తక్కువ ఉంటుంది అదంటావా? రైస్ తినలేదు. నువ్వు అలా అన్ని కొద్దీ మేము ఇంకా లేట్ చేస్తాం. బాగుంది, బాగుందిరా. రైసే కొంచెం మెత్తపడింది, పొద్దునైతే ఇంకా సూపర్ వండును వచ్చేసిన. ఇదండి, అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి మా ఇంట్లోని. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.